భర్త అనుకొని ఒక పెళ్లి కూతురు దొంగను గదిలోకి రప్పించుకుని అతనితో ఆ రాత్రి గడిపింది. కట్ చేస్తే అతని భర్త కాదని తెలుస్తోంది. దీంతో అసలు రచ్చ ఇక్కడే స్టార్ట్ అయింది. మరి ఆ పెళ్లి కూతురు వచ్చింది భర్త కాదు, దొంగని కూడా తెలియనంతగా ఏ మైకంలో ఉంది? అసలు నిజం తెలిసిన భర్త ఎలా రియాక్ట్ అయ్యాడు? ఇంతకీ ఆ దొంగెవరు? దీనికంతటికీ కారణం ఆ అమ్మాయి తల్లిదండ్రులేనా? మరి చివరికి ఏం జరిగింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళితే ఫ్రెండ్స్, కొన్ని సంఘటనల గురించి వింటుంటే ఈ రోజుల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయా అనిపిస్తుంది. ఎన్నో విషయాల్లో బాగా అప్డేట్లో ఉన్న మన దేశంలో ఆచారాల విషయంలో ఇంకా అక్కడే ఉందని చెప్పాలి. అలా అని అన్ని ఆచారాల విషయంలో కాదు, కొంతమంది పెళ్లిళ్ళ విషయంలో కూడా ఇప్పటికీ అమ్మాయికి అబ్బాయికి చూపించకుండా పెళ్లి చేయడం లాంటివి కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు. అది కూడా ఎక్కువగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లోనే పాటిస్తూ ఉంటారు. ఇంతకు అసలు ఏం జరిగింది అంటే, రాజస్థాన్లోని కుల్దారా అనే గ్రామంలో రామ్ ప్రతాప్ సింగ్, మీరాబాయి దంపతులు ఉండేవారు. ఇక వీరు కుండలు చేసుకుంటూ తమ జీవితం గడుపుకుంటూ ఉండేవారు. ఇక వీరికి పద్మిని అనే ఒక కూతురుండగా ఆమె ఒక్కతే కావడంతో ఎలాంటి లోటు లేకుండా చూసుకునేవారు. పద్మిని 7వ తరగతి తర్వాత పై చదువులకి ఇంట్రెస్ట్ పెట్టకపోవడంతో చదువులు ఆపేసి ఇంటి దగ్గరే ఉంటూ తను కూడా కుండలు తయారు చేస్తూ ఉండేది. అయితే ఆ ఊర్లో ఉన్న ఆడవాళ్లు గుమ్మం దాటితే చాలు వెంటనే చీరతో మూసిగేసుకుండేవారు. కనీసం ఇతర మగవాళ్లను కాదు కదా, భర్తను కూడా అంతగా చూడరు. ఇక పద్మినికి 16 ఏళ్లు రావడంతో ఆమెకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. దీంతో అమ్మాయిలకి 18 ఏళ్లు నిండేంత వరకు పెళ్లి చేయకూడదనే చట్టాలుండడంతో అక్కడున్న వారు అమ్మాయికి బాల్య వివాహం చేసి 18 ఏళ్లు నిండేంత వరకు తనని పుట్టింట్లో ఉంచి అప్పుడప్పుడు అబ్బాయిలు అమ్మాయిల్ని చూసి వెళ్తుండేవారు. అలా పద్మినికి బూందీకి చెందిన లక్ష్మణ్ సింగ్ ప్రతాప్ అనే అబ్బాయితో పెళ్లి సంబంధం వస్తుంది. ఇక అబ్బాయి డిగ్రీ పూర్తి చేసి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుండేవాడు. అలా వారి సాంప్రదాయాల ప్రకారం అమ్మాయి ఫోటో అబ్బాయికి చూపిస్తారు. కానీ అబ్బాయి ఫోటో మాత్రం అమ్మాయికి చూపించకుండా కేవలం 2 కుటుంబాల్లోని మగవారే ఆ పెళ్లిని నిశ్చయించుకుంటారు. ఇక అలా పెళ్లి ఫస్ట్ నైట్ అయ్యేంత వరకు అమ్మాయి అబ్బాయిని చూడడం పెద్ద పాపం అన్నట్టుగా భావిస్తారు. అలా వారికి పెళ్లి నిశ్చయించగా 1 నెలలోనే వారికి పెళ్లి చేయాలని అనుకుంటారు. దీంతో రామ్ ప్రతాప్ సింగ్ తన కూతురి పెళ్లి ఘనంగా చేయాలని వేరే ఊర్లో ఉండే వారికి కాంట్రాక్ట్ని ఇచ్చారు. అలా 2 లక్షల రూపాయలతో కూతురికి నగలు చేయించారు. అలా 1 నెల గడిచిన తర్వాత తాము పెట్టుకున్న ముహూర్తంలో పెళ్లిని గ్రాండ్గా చేసిన తర్వాత పద్మిని పుట్టింట్లో ఉండిపోతే లక్ష్మణ్ సింగ్ తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక వారి ఆచారం ప్రకారం పెళ్ళయ్యాక 1 వారం తర్వాత మామ వెళ్ళి అల్లుణ్ణి ఇంటికి తీసుకొచ్చి అక్కడే ఫస్ట్ నైట్ని జరిపిస్తారు. అయితే నవదంపతుల ఫస్ట్ నైట్కి ముహూర్తం దగ్గర పడుతున్న సమయంలోనే అల్లుడుంటున్న ఊర్లో జాతర జరగడంతో రామ్ ప్రతాప్ అక్కడికి తన కుండల్ని తీసుకెళ్లి వాటిని అమ్మాక తన అల్లుడిని తన ఇంటికి తీసుకురావాలి అనుకున్నాడు. దీంతో ఇంట్లో మీరాబాయి, పద్మిని మాత్రమే ఉండగా వాళ్ళు రాత్రి భోజనం చేసి పడుకున్నారు. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి ఇంటి డోర్ని కొట్టగా ఆ ఊళ్ళో 0 వోల్ట్స్ బల్బ్ని ఎక్కువగా వాడడంతో చీకట్లో ఎవరొచ్చినా వారి మాటల్ని బట్టే గుర్తుపడుతుండేవారు. అలా మీరాబాయి వెళ్ళి డోర్ తీయగా అక్కడ ఒక వ్యక్తి నిలబడడంతో ముఖానికి కొంగు కప్పుకుని ఉన్న ఆమె ఎవరు మీరు అని అడుగుతుంది. దీంతో ఆ వ్యక్తి తను లక్ష్మణ్ సింగ్ అని, మీ అల్లుండని చెప్పడంతో ఆశ్చర్యపడడంతో అప్పుడు మీరాబాయి మీ మామయ్య ఇంట్లో లేరు అని చెప్తుంది. దీంతో తన మామే తన అక్కడికి పంపాడని, తనకి తన భార్యను చూడాలందని చెప్పడంతో మీరాబాయికి వేరే దారి లేక ఆ వ్యక్తిని లోపలికి పిలిచి తన కోసం వంట చేయడం మొదలుపెట్టింది. ఇక ఆ వ్యక్తి పద్మినితో మాట్లాడుతూ పెళ్లి కూతుల ముస్తాబై రమ్మని చెప్పగా అందుకు పద్మిని ఆ సమయంలో స్నానం చేసి పెళ్లి చీర కట్టుకుని తన తండ్రి చేయించిన నగల్ని పెట్టుకుని రెడీ అయింది. ఇక ఈ మధ్యలోనే ఆ వ్యక్తి భోజనం చేసి రూమ్కెళ్ళి పద్మిని కోసం ఎదురు చూస్తుండగా ఆమె రూమ్లోకి రాగానే వారిద్దరూ ఏకాంతంగా కలిశారు. ఇక ఉదయం 5 గంటలకి లేచిన ఆ వ్యక్తి తన జాబ్ 9 గంటలకి అని ఆఫీస్కి వెళ్లాలని చెప్తూ పక్కనే ఉన్న నగల్ని చూసి పద్మినితో ఈ నగలేమీ బాగోలేవని, వీటిని రీప్లేస్ చేసి మంచి లేటెస్ట్ డిజైన్స్ తీసుకొస్తానని చెప్పగా నిద్రమత్తులో ఉన్న పద్మిని అందుకు ఒప్పుకోవడం జరిగింది. అలా ఆ వ్యక్తి మీరాబాయికి కూడా చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇక 2 రోజుల తర్వాత రామ్ ప్రతాప్ ఇంటికి రావడం, తనతో పాటు 4 వ్యక్తుల్ని కూడా తీసుకొచ్చారు. ఇక రామ్ ప్రతాప్ అందులో ఒక అతన్ని చూపిస్తూ ఇతనే మన అల్లుడు లక్ష్మణ్ సింగ్ రాజ్పూత్ అని, ఈ రోజు రాత్రి మంచి గడియలుండడంతో మొదటి రాత్రి పెట్టుకుందామని చెప్పగా పద్మిని తన తల్లి ఇద్దరూ షాక్ అయ్యారు. అలా వాళ్ళిద్దరూ ఏం మాట్లాడకుండా జరగాల్సిన ఫస్ట్ నైట్ని జరిపించగా
మరుసటి రోజు లక్ష్మణ్ సింగ్ తన మనుషులతో ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మీరాబాయ్ తన భర్తతో, ఇతను లక్ష్మణ్ సింగ్ అయితే 3 రోజుల ముందొచ్చిన వ్యక్తి ఎవరు, తను కూడా అల్లుడని మీరే పంపించారని, ఆ రోజే పద్మినితో అతనికి ఫస్ట్ నైట్ జరిపించానని చెప్పింది. దీంతో రామ్ ప్రతాప్ ఒక్కసారిగా షాక్కి గురై ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. అలా కాసేపు ఆలోచించాక జరిగిందేదో జరిగిపోయిందని, ఈ విషయం బయట తెలిస్తే తమ అమ్మాయి జీవితం నాశనం అవుతుందని చెప్పగా, అదే సమయంలో పద్మిని అతను నగల్ని కూడా తీసుకెళ్లారని చెప్తుంది. కోపంతో రగిలిపోయిన రామ్ ప్రతాప్ కాసేపు ఆలోచించుకున్నాక నగల కన్నా పరువే ముఖ్యమని అనుకుని ఆ విషయాన్ని అక్కడే వదిలేశాడు. తర్వాత పద్మినికి 18 ఏళ్లు నిండగానే తన అత్తారింటికి వెళ్లే ముందు ఒక మగబిడ్డకు కూడా జన్మనిచ్చింది. అదే సమయంలో పద్మినితో మొదటి రాత్రి గడిపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం, అది మీడియాలో హల్చల్ అవడంతో పద్మిని ఆ న్యూస్ని చూసి షాక్కి గురైంది. అతని పేరు సుల్తాన్ రాథోడ్ అని, పద్మిని ఊరి పక్కనే ఉన్న బర్లీకి చెందినవాడని, చిన్నప్పుడే చదువులు మానేసి చిన్న చితక పనులు చేసుకుంటూ ఉండేవాడని తెలిసింది. అలాగే తల్లిదండ్రులు లేని సుల్తాన్ ఒంటరిగా ఉండడంతో చెడు అలవాట్లకు బానిసయ్యాడు. అలా ఆడవారితో సంబంధాలు పెట్టుకుంటూ ఉండేవారు. కూలి పని ద్వారా సంపాదించే డబ్బు దేనికి సరిపోకపోవడంతో సుల్తాన్ దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. అలా అప్పటికే తనకి తెలిసిన ఇళ్లలో దొంగతనం చేస్తూ ఉండేవాడు. అలా ఒకసారి దొంగతనం చేసి పట్టుబడుతుండడంతో అందరూ సుల్తాన్ని కొట్టి ఊరి నుండి గెంటేశారు. తర్వాత ఒకసారి ఒక ఇంటి నుంచి దొంగతనానికి వెళ్ళగా ఆ ఇంట్లో లేడీస్ మాత్రమే ఉండడం, తనని చూసి అల్లుడని మంచి భోజనం పెట్టి తర్వాత తమ అమ్మాయితో ఫస్ట్ నైట్ జరిపించారు. ఇక అలా ఉదయాన్నే సుల్తాన్ అమ్మాయి దగ్గర నుంచి ఉన్న నగల్ని దొంగతనం చేసి ఎస్కేప్ అవ్వగా వారు ఇతనిపై ఎటువంటి కంప్లైంట్ ఇవ్వకపోవడంతో తనకి దారి చాలా ఈజీగా అనిపించి పెళ్లిళ్ళని ఆర్గనైజ్ చేసే పనిలో జాయిన్ అయ్యాడు. దీంతో చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎక్కడ పెళ్లిళ్ళు జరిగినా అక్కడ పెళ్లి కొడుకు, కూతురు, పెళ్లి కొడుకు డీటెయిల్స్ అన్నీ తెలుసుకుని అక్కడ అమ్మాయి ఇంట్లో మగాళ్ళు లేనప్పుడు అల్లుడని చెప్పి ఇంట్లోకి వెళ్ళి తనకి కావాల్సిన సుఖంతో పాటు డబ్బు కూడా దొరకడంతో తనకిష్టం వచ్చినట్టు బతికేవాడు. కానీ ఒకసారి ఎప్పట్లాగానే తన ఇంట్లో అల్లుడని చెప్పి లోపలికి వెళ్ళగా పెళ్లి కూతురికి ముందే పెళ్లి కొడుకుతో పరిచయం ఉన్న కారణంగా తాను దొరికిపోవడంతో వారితని చితకబాది పోలీసులకు అప్పగించడం జరిగింది. ఇక పోలీసులు సుల్తాన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తీసుకెళ్లిన సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో, పైగా అతని వల్ల మోసపోయిన వారిలో ఎవరూ కూడా ఇతనిపై కంప్లైంట్ ఇవ్వకపోవడంతో కోర్టు సుల్తాన్ని నిర్దోషిగా పరిగణించి విడుదల చేసింది. ఇక ఇతని గురించి తెలుసుకున్న పద్మిని సుల్తాన్ లాంటి వాడు బయట ఉండకూడదని తన భర్తతో ఈ విషయం చెప్పి తనపై కంప్లైంట్ ఇవ్వాలనుకుంది. పద్మిని తన భర్తకి ఇదే విషయాన్ని చెప్పగా సీన్ రివర్స్ అయింది. భార్య చెప్పిన మాటలు విని కోపానికి గురైన లక్ష్మణ్ సింగ్ పుట్టిన బిడ్డ తనదా లేదా ఆ దొంగదా అనే డౌట్తో DNA టెస్ట్ చేయించగా ఆ టెస్ట్లో ఆ బిడ్డ లక్ష్మణ్ సింగ్కే పుట్టిందని తేలినా ఇన్నాళ్లు ఈ విషయాన్ని దాచినందుకు లక్ష్మణ్ కోపంతో పద్మినిని తన పుట్టింటికి పంపించేశాడు. దీంతో ఎలాగైనా ఆ దొంగకి శిక్ష వేయించాలని పద్మిని తన తల్లిదండ్రులకు చెప్పగా అందుకు వారు అదంతా వద్దని నిన్ను తీసుకెళ్లమని నీ భర్తకి నచ్చ చెప్తామని చెప్పిన పద్మిని అందుకు ఒప్పుకోక పోలీస్ స్టేషన్కి వెళ్లి తనకు జరిగిన అన్యాయం గురించి మొత్తం పోలీసులకు తెలిపి అతనిపై కేసు పెట్టింది. అలా అప్పటి నుంచి పోలీసులు 6 నెలల వరకు సుల్తాన్ ఎక్కడ వెతికినా దొరకలేదు. కానీ ఓ రోజు పోలీస్ స్టేషన్కి ఒక వ్యక్తి కాల్ చేసి ఊరు బయట ఒక శవం ఉందని చెప్పడంతో వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా సుల్తాన్ని హతమార్చి చెట్ల పొదల్లో పారేయడంతో పోలీసులు ఎంత ఎంక్వైరీ చేసినా అది ఎవరు చేసిందో తెలియలేదు. ఇక అలా పద్మిని సుల్తాన్పై పెట్టిన కేసు క్లోజ్ అయినా తనకి మాత్రం పుట్టింట్లోనే ఉండే పరిస్థితి వచ్చింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ తన తల్లిదండ్రులు ముందుగా ఆ అమ్మాయికి అబ్బాయిని చూపించకపోవడం వల్లే ఇలాంటిది జరిగిందని చెప్పాలి. ఇలాంటి ఆచారాల పేరిట ఎంతోమంది మోసపోతున్నా కూడా ఇప్పటికీ ఇలాంటివి అక్కడ జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి.